హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్లని బాగున్నాయి అనుకుంటున్నాను. మరి ఈ రోజు మన వీడియో చూసినట్టయితే ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసినట్టే ఎక్వేరియానికే కలర్ తెచ్చేది ఫ్రెండ్స్. అసలు ఎక్వేరియంలో వేసుకుంటే సూపర్ గా ఉంటాయి. అలాంటి ఫిషెస్ గురించి ఆల్రెడీ మీకు తెలిసిందేగా. ఇవే వీడియో టెట్రాస్ అనమాట. వీడియో టెట్రా ఫిషెస్ గురించి మీకు ఈ రోజు పూర్తి డీటెయిల్స్ అది చూసుకున్నట్టయితే వాటి ట్యాంక్ సైజ్ కానీ, వాటి ట్యాంక్ మేట్స్ కానీ, అట్లాగే వాటి ఫుడ్ విషయాలు కానీ, దాంట్లో ఉన్న కేరింగ్ గురించి కానీ, దాని మొత్తం డీటెయిల్స్ మీకు A to Z ఈ ఫిషెస్ గురించి మొత్తం చెప్తాను అనమాట. ఒక్కటి కూడా పోకుండా వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఫిషెస్ గురించి మొత్తం డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. మరి ఎందుకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతామా? రెడీ ఫ్రెండ్స్. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఫిషెస్ పెంచేదానికి ట్యాంక్ సైజ్ అనమాట. ట్యాంక్ సైజ్ అనుకుంటే ఎలా చెప్పాలంటే, అన్న మేము ఒక 2 pairs పెంచుకుంటాం, 1 pair పెంచుకుంటాం, ఎక్కువ పెంచుకోలేము, ఒక జత 2 జతలు అలా పెంచుకుంటాం అనుకున్న వాళ్ళు చిన్న సైజ్ ట్యాంక్స్ పెట్టుకోండి. పెద్ద ఇబ్బంది ఏం లేదు, చిన్న ట్యాంక్ సైజ్ పెట్టుకోండి. 1 feet ట్యాంక్ నుంచి వెళ్ళిపోండి. బౌల్ మాత్రం వీడియో ఫిషెస్ పెట్టద్దు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. బౌల్లో మాత్రం వీడియో ఫిషెస్ పెంచద్దు. ఎందుకంటే అవి ఫ్రీ సిమ్మర్స్ అనమాట, అంటే బాగా తిరిగేటివి. కాబట్టి బౌల్ మాత్రం ఖచ్చితంగా చూస్ చేయబాకండి. ట్యాంక్ సైజ్ చూసుకున్నట్టే మీరు ఒక 2-3 pairs పెంచుకున్నప్పుడు 1 feetకి వెళ్ళిపోండి. లేదన్నా ఇప్పుడు ఇక్కడ ట్యాంక్ సైజ్ చూడండి. ఇక్కడ ట్యాంక్ సైజ్ చూసుకుంటే ఇలా లెంత్ చూసుకున్నట్టే మనకి 2 feet ఉంది ఫ్రెండ్స్, అంటే 24 inches వరకు వస్తుంది లెంత్ సైజ్ చూసుకుంటే. ఇలా విత్ చూసుకున్నట్టయితే మనకి 12 inches వస్తుంది, అంటే 1 అడుగు 12 inches వస్తుంది. ఇలా హైట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 12 inches వస్తుంది, సేమ్ 1 అడుగు హైట్ వస్తుంది. ఈ సైజ్ ట్యాంక్ లో అయితే మినిమం మీరు 10 pairs వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంటే 10 జత ఫిషెస్ ఖచ్చితంగా దీంట్లో వేసుకోవచ్చు. అంటే 20 పీసుల వరకు మీరు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు దీంట్లో. అంటే అంత తొందరగా డర్టీ అవ్వదు, అంత తొందరగా వేస్ట్ అవ్వదు. కాబట్టి మీరు దీంట్లో 20 ఫిషెస్ అంటే 10 జతల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. దాని తర్వాత విషయం ఏంటంటే, దీనికి ఆక్సిజన్ మోటార్ కంపల్సరీగా ఉండాలి. వీడియో ఫిషెస్ అనేది ఆక్సిజన్ మోటార్ పక్కాగా ఉండాలి ఫ్రెండ్స్. అసలు ఆక్సిజన్ మోటార్ లేనిది వీడియో ఫిషెస్ సర్వే అవ్వవు. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్పడం ఏంటంటే, ఆక్సిజన్ మోటార్ పక్కాగా ఉండాలి ఫ్రెండ్స్. పక్కా అంటే 100% ఉండాలి. అట్లాగే మీరు ఈ సైజ్ ట్యాంక్ తీసుకునే పని అయితే 2 feet కైనా పైన ట్యాంక్ తీసుకునే పని అయితే ఇంటర్నల్ ఫిల్టర్ ఖచ్చితంగా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకే 2 feet పైన మాత్రమే, మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, 2 feet కన్నా పైన ఉండే ట్యాంక్ లో మీరు ఇంటర్నల్ ఫిల్టర్స్ పెట్టుకోండి. 2 feet కన్నా తక్కువ, అంటే 24 inches కంటే తక్కువ ఉన్న సైజ్ ట్యాంక్ లో మీరు ఇంటర్నల్ ఫిల్టర్ యూజ్ చేయొద్దు. అది ఎందుకంటే మీకు ఆ వీడియో మళ్ళీ ముందు ఉన్న వాటిలో ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్. అది ఎందుకంటే దానికోసం ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. మీరు నా సజెషన్ మాత్రం పెట్టుకోవద్దు. దాంతో పాటు మనం ఏ ట్యాంక్ పెట్టుకున్నా ఇలాంటి చిన్నది పెట్టుకొని దీంట్లో బయోఫిల్ట్రేషన్, స్పాంజ్ ఫిల్ట్రేషన్ మోడల్ పెట్టేసుకోండి, మీకు సరిపోతుంది. ఇవి 2 మాత్రమే చాలు. అన్న మేము ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవాలా, అవైనా హైడింగ్ స్పాట్ ఫీచర్సా అంటే అలాంటివి ఏం లేదు ఫ్రెండ్స్. ఈ ఫీచర్స్ హైడింగ్ స్పాట్ ఫీచర్సే కాదు. ఇవి ఏంటంటే సెంటర్ బాడీ, అంటే సెంటర్ లో ఉంటాయి, అప్పర్ లో ఉంటాయి, లోయర్ లో ఉంటాయి. ఇదేంటో మీకు చెప్తాను. అప్పర్ అనేది ఏంటన్నా, సెంటర్ లో ఉండేది ఏంటి, లోయర్ ఉండేది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు చేసి ఆ వీడియో చేసి చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఇవి ఆల్ రౌండర్ అనమాట, అంటే పైన ఉంటాయి, మధ్యలో ఉంటాయి, కింద ఉంటాయి. వీటిని ఆల్ రౌండర్ ఫీచర్స్ అంటారు. కాబట్టి మీరు వీటికి డెకరేషన్ ఐటమ్స్ అది మన ఇష్టం. అంటే దీంట్లో ఈ వీడియో ఫీచర్స్ కి ఏంటంటే న్యాచురల్ ప్లాంట్లు కూడా పెట్టుకోవచ్చు. మనకి అన్యూబియస్ కానీ, దాంతో పాటు మనకి ఇవి లో లైట్ లో బతికేటివి, అలాంటి చాలా వరకు అనమాట. మన ఫాక్స్ టైల్ వెరైటీ చిన్న రాయి కట్టేసి కానీ దేనికన్నా కట్టేసి కింద వదిలేసామంటే అది కూడా ఈజీగా గ్రోత్ వస్తుంది, అంత ఇబ్బంది పడబడదు. ఇవి న్యాచురల్ ఫిషెస్ కూడా పెంచుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. న్యాచురల్ ఫిషెస్ కూడా బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఈ మాత్రం ట్యాంక్ సెటప్ చాలు ఫ్రెండ్స్. నాకు తెలిసిన వరకు అయితే ఎక్కువ పెట్టుకోబాకండి. ఈ టైంగా ఉంటే అవి ఫ్రీగా స్విమ్ చేయడానికి కూడా బాగుంటది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ట్యాంక్ మేట్స్ అనమాట. ఈ ట్యాంక్ మేట్స్ వీడియో చూసుకున్నట్టయితే వీటితో పాటు మాలీస్ ఉంటాయి. దాని తర్వాత గప్పీస్ అంటే మరీ అంత చిన్న వెరైటీ అయితే కలవలేవు, కొద్దిగా జంబో గప్పీస్ అలాంటి వస్తాయి కదా, అవైతే ఉంటాయి. మాలీస్ తోనే మళ్ళీ స్వాట్ టైల్ ఉంటాయి, ప్లాటీస్ ఉంటాయి. దాంతో పాటు మనకి గోల్డ్ ఫిషెస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఏంజల్ ఫిషెస్ కూడా ఉంటాయి. దాంతో పాటు మనకి జీబ్రా ఫిషెస్, సేమ్ టు సేమ్ ఇదే కలర్ ఉండే జీబ్రా ఫిషెస్ ఉంటాయి. దాంతో పాటు కొన్ని షార్క్ వెరైటీస్ కూడా ఉంటాయి. కానీ నేనేం చెప్తున్నాను, ఇప్పుడు ఈ 20 ఫిషెస్ వేసినప్పుడు అవి అవి వేయడానికి ట్రై చేయొద్దు. అలా లేదు, మేము ఒక 10 ఫిషెస్ అంటే 5 pairs వేసుకుందాం అనుకున్నప్పుడు మాత్రమే మీరు మిగతా ఫిషెస్ కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ దీంట్లో వేసినంత వల్ల వాటికి ప్లేస్ అనేది కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట. అది చాలా తగ్గిపోతుంది, ఫేస్ అంత ఫ్రీగా స్విమ్ చేయలేదు.
అందువల్ల ఏమంటే ఫిష్ ఎక్కువ టైం లైఫ్ రావడానికి చాలా ఇబ్బంది పడతాయి. కాబట్టి మీరు ఇవే వేసుకుందాం అనుకుంటే 20 వేసుకోండి. లేదన్నా మేము గోల్డ్ వేయాలనుకుంటున్నాం, మాలీస్ వేయాలనుకుంటున్నాం, ఇలా ఇంకో ఫిషెస్ అయితే వేయాలనుకున్నప్పుడు మాత్రం వీటి క్వాంటిటీ తగ్గించుకోండి, చాలా వరకు తగ్గించుకునేదానికి ట్రై చేయండి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం ఏంటంటే ఫుడ్ విషయం. ఫుడ్ విషయం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు ఇదే ఫిషెస్ అంటే ఓన్లీ మీ ట్యాంక్ లో వీడియో టెట్రాస్ మాత్రమే ఉన్నాయి అని అనుకోండి, మీకు దీనికి మైక్రో పెల్లెట్ వేసుకోవచ్చు, లేదా పౌడర్ టైప్ వేసుకోవచ్చు. అలా ఇదేంటన్నా మైక్రో పెల్లెట్ పౌడర్ టైప్ అని కొత్తగా ఉంది అని మీకు అనిపిస్తే మన కింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఉంటుంది. ఫుడ్ గురించి ఫుల్ వీడియో చేస్తున్నాం. మీరు ఆ వీడియో చూస్తే ఈ ఫిష్ కే కాదు వేరే ఫిషెస్ కూడా మీకు ఫుడ్ ఏదైనా డౌట్ ఉంటే క్లారిటీ వచ్చేస్తుంది, పక్కా క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే ఫుడ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మైక్రో పెల్లెట్ కానీ పౌడర్ టైప్ ఉండే ఫుడ్ కానీ రెండు మనం దీనికి యూజ్ చేస్తుంది. అంటే ఓన్లీ వీడియో టెట్రాస్ మాత్రమే ఉంటే, లేదన్నా దీంతో పాటు గోల్డ్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు గోల్డ్ పెద్ద వెరైటీ ఉన్నప్పుడు పెల్లెట్, మామూలు పెల్లెట్ మినీ పెల్లెట్కి వెళ్ళిపోండి. మైక్రో పెల్లెట్ రాబట్టి మినీ పెల్లెట్కి వెళ్ళండి. మినీ పెల్లెట్ అంటే రెండింటికి యూజ్ అవుతుంది. లేకపోతే ఇలాంటి చిన్న చిన్న మాలీస్ కప్పీస్ ఇలాంటివి ఉంది అనుకుంటే ఫుడ్ పౌడర్ టైప్ వెళ్ళిపోండి. దాంతో పాటు మనకి ఇది మైక్రో పెల్లెట్కి వెళ్ళిపోండి. ఇది చాలా ఫ్రెండ్స్, ఎక్కువ ఇవ్వలేదు. దీనికి న్యాచురల్ ఫుడ్ అంటూ ఒక డైట్ అంటే ఏమి లేదు. మీకు దొరికితే బ్లడ్ వామ్స్ వేసుకోండి. అట్లాగే అప్పుడప్పుడు మనకి ఇది డ్రై వామ్స్ కూడా వేసుకుంటాయి. డ్రై వామ్స్ కూడా బాగుంటాయి, డ్రై వామ్స్ కూడా సూపర్ ఉంటాయి. అప్పుడప్పుడు వేసుకోండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి దీని యొక్క కేరింగ్ అనమాట. దీని వాటర్ లైట్ లాగా టీడీఎస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే అసలు ఈ ఫిషెస్ చూసుకున్నట్టయితే దీని వాటర్ టెంపరేచర్, మెయిన్ టెంపరేచర్. నేను టెంపరేచర్ గురించి చాలా వీడియోస్ చెప్పలేదు, మీకు టెంపరేచర్ వీడియోస్ గురించి చెప్తాను. మెయిన్ మీరు దీనికి ఒక చిన్న హీటర్ పెట్టుకుంటుంది. హీటర్ అంటే మళ్ళీ మనం నీళ్ళు కాచుకొని దాన్ని పెట్టుకున్నారు, అది కాదండి. ఎక్వేరియం కోసం తనిగా హీటర్ వస్తుంది, అది పెట్టుకోవాలి. మనం బయట స్నానానికి చేసేదానికి వాటర్లో పెట్టుకునే హీటర్లో వాడద్దు. మీరు దీనికన్నా ఒక హీటర్ పెట్టుకోండి. ఎప్పుడైనా సడన్ టెంపరేచర్స్, ఆ టెంపరేచర్స్ హీటర్ గురించి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. కానీ దీంట్లో బేసిక్ గా చెప్తాను. అంటే టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్, అంటే మరీ వేడైపోకుండా మనం ఏం చేయలేం, వేడైపోతే మరీ కూల్ అయిపోకుండా హీటర్ చూసుకుంటారు. అంటే ఒక లెవెల్ టెంపరేచర్ ఉంటుంది. కొంతమంది మా వాళ్ళు మన కస్టమర్స్ అనమాట, ఇంకా కొంతమంది చిన్నపిల్లకాయలు వాళ్ళు ఏం చేస్తాం తెలియకనా అప్పుడప్పుడు మేము వేడి నీళ్ళు కాసి పోస్తామన్నా అంటారు. వేడి నీళ్ళు కాసి పోస్తాం, ఎంతసేపు ఉంటుంది వేడి? ఓ 10 నిమిషాలు ఉంటుంది, లేదంటే ఓ 15 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది? అందుకే ఇది మనకు ఒక 200 నుంచి స్టార్ట్ అవుతుంది హీటర్. పెద్దగా అంటే దీంట్లో ఏంటంటే ఆటో అంటే ఏదైనా హీటర్ ఎప్పుడు వేసి పెడితే మనకి ఎక్కువ కరెంట్ బిల్ అయిపోతుంది కదా అని కొంతమంది దిగులు ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి ఈ హీటర్ అనేది ఏంటంటే ఆటో కట్ ఆఫ్ అనమాట, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోద్ది. అంటే ట్యాంక్ లో ఎప్పుడైతే ఒక లెవెల్ అంటే 28 డిగ్రీస్, మనం బేసిక్ గా దీనికి ఇచ్చే లెవెల్ ఏంటంటే 28 డిగ్రీస్ అనమాట. 28 డిగ్రీస్ ఎప్పుడైతే లెవెల్ టెంపరేచర్ వచ్చేస్తుందో ఆ ట్యాంక్ లోకి, ఖచ్చితంగా ఆ హీటర్ అనేది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే 28 కంటే తగ్గుతుందో ఆ టెంపరేచర్ అనేది, అప్పుడు మళ్ళీ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. అంటే ఇవి ఎలా సర్వే అవ్వగలిగితే 24 డిగ్రీస్ నుంచి 28 డిగ్రీస్ ఈ మధ్యలో ఉండే ఆ టెంపరేచర్ లో ఇవి పీస్ఫుల్ గా, అంటే బాగా స్ట్రెస్ లేకుండా సర్వే అవ్వగలుగుతాయి. దాంతో పాటు ఫుడ్ చూసుకున్నట్టే డైలీ 2 times ఫుడ్, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. ఫుడ్ ఎలా వేయాలో ఆ వీడియోలో, ఫుడ్ వీడియోలో ఉంది, మీరు చూసుకోండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. వీటికి హాలిడే ఫుడ్ కూడా యూజ్ అవుతుంది, ఇబ్బంది లేదు. దాంతో పాటు డ్రై వామ్స్ ఫుడ్ కూడా వేసుకోవచ్చు, ఇది కూడా ఇబ్బంది లేదు. దాని తర్వాత వాటర్ క్లీనింగ్. మీరు ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టే 20 ఫిషెస్ ఇవే వేసుకున్న పని అయితే మీరు 10 days నుంచి మినిమం 10 days నుంచి 15 days లోపల ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి, నా సజెషన్. లేదన్నా మాకు టైం ఉంది అనుకుంటే ఖచ్చితంగా వీక్లీ చేయడానికి ట్రై చేయండి. వీక్లీ చేయడం అంత టైం లేకపోయినా వీక్లీ టైంలో ఏం చేస్తారంటే మనకు సైఫెన్ వస్తుంది, అంటే వాటర్ తీసుకోవడం సైఫెన్ వస్తుంది కదా, ఆ సైఫెన్ లో కింద వరకే తీసేయండి. అంటే ఇది ఒక 50% వాటర్ వచ్చేంత వరకు కింద వరకే తీసేసుకున్నారంటే మీకు లెవెల్. దాని తర్వాత 50% మీరు అప్ చేసుకోండి. ఇలా చేసుకుని 2 weeks ఒకసారి, అంటే 15 days ఒకసారి కూడా క్లీన్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన సజెషన్ 1 week ఒకసారి క్లీన్ చేసుకోవడం బెస్ట్. వీటికి మెడిసిన్స్ అంటూ పెద్దగా ఏముండవు ఫ్రెండ్స్. వీటికి ఏంటంటే యాంకర్ వామ్స్ వస్తాయి,
లైస్ వస్తాయి, మెయిన్ యాంకర్ వామ్స్ వస్తాయి, దాంట్లో లైస్ వస్తాయి. ఇవి రాకుండా మనకి యాంటీ ఇచ్ ఉంటుంది, అట్లాగే మనకి యాంటీ ఫంగల్ ఉంది. ఇవి యూస్ చేసుకున్నారంటే మాక్సిమం యూజ్ అయిపోతుంది. ఇవి కొద్దిగా హార్డ్ అండ్ వెరైటీ ఫిషెస్, అంటే అంత సాఫ్ట్ వెరైటీ కాదు. సాఫ్ట్ వెరైటీ ఫిషెస్ అంటే ఏంటి, హార్డ్ వెరైటీ ఫిషెస్ అంటే ఏంటి అనేది ఒక వీడియో ముందు రాబోతుంది మీరు, కాబట్టి ఇబ్బంది పడబోతుంది. ఇప్పుడు వరకు చెప్పేది బేసిక్ ఏంటంటే ఇవి హార్డ్ ఫిషెస్ అనమాట. అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, అంటే వాటర్ కొద్దిగా ఎట్లా ఉన్నా కానీ తట్టుకునేటివి అనమాట. హార్డ్ వెరైటీ ఫిషెస్ అంటే వాటర్ అట్లా ఇట్లా, అంటే అంత క్లౌడీగా ఉన్నా, అంత నీట్ గా లేకపోయినా, దాంట్లో అమోనియా ఎక్కువ ఉన్నా కొద్దిగా తట్టుకునే వెరైటీ ఫిషెస్ ఇవి అనమాట. మీరు కాబట్టి అంత కేరింగ్ అవసరం లేదు, మినిమం కేరింగ్ ఇస్తే సరిపోతుంది. దీని తర్వాత చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ ఫిషెస్ నాకు తెలిసినంత వరకు అయితే నేను షాప్ పెట్టినప్పుడు లేవు. ఒక 6 years బ్యాక్ అసలు ఈ ఫిష్ మార్కెట్ లోనే లేదు, మన షాప్ లో లేదు. ఈ ఫిషెస్ మామూలుగా మన చెరువులో చేప ఎలాగైతే సిమెంట్ కలర్ టైప్ ఉంటుందో ఆ టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్, అదే టైప్ ఉన్నాయి. దాని తర్వాత దీన్ని కొద్దిగా ఆ ఫిష్ ని జెల్లీ ఫిష్ నుంచి ఒక రకమైన వెరైటీ అనమాట. ఆ ఒక వెరైటీని జెల్ లాంటిది, రసాయనం లాంటిది తీసి వీటిని అలా ఇంప్లిమెంట్ చేశారని ఈ మధ్య నేను తెలుసుకున్నాను బ్రీడర్స్ ద్వారా. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే వీటి కలర్స్ అనేది ఇదయ్యాయి అనమాట. ఈ ఫిషెస్ మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయి, ఈ ఫిషెస్ వాటర్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటే వీటికి అందం తెలియదు. ఇవి ఎప్పుడైతే వాటర్ క్లౌడీగా స్టార్ట్ అవుతాయో ఇవి గ్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి. అసలు ఈ మెయిన్ ఏం చేశారంటే ఈ ఫిషెస్ ఎప్పుడైతే వాటర్ క్లౌడీగా, అంటే ఎప్పుడైతే పూర్గా, అంటే మట్టిగా మసగ్గా ఉండేటట్టుగా తయారవుతాయో అప్పుడే ఈ ఫిష్ అనేది గ్రో అవుతుంది అనమాట. గ్లో కూడా అవుతుంది, బాగా మెరుస్తుంది అనమాట. ఎందుకంటే అది క్రియేట్ చేసే వాళ్ళు అలాగే చేశారు, పొల్యూషన్ నుంచి తట్టుకోవడం కోసం దాన్ని అలానే క్రియేట్ చేశారు అనమాట. నాకు స్టార్టింగ్ లో అయితే లేవు, ఇప్పుడైతే ఈ ఫిషెస్ ఉన్న ఎక్వేరియంలోకి అందం. ఎందుకంటే పింక్ కలర్ ఫిషెస్ నార్మల్ గా ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఏటిల్లో పింక్ కలర్ రాదు, గ్రీన్ అది ఈ గ్రీన్ అనమాట. ఈ మన రేడియం గ్రీన్ అనేది కూడా ఏ ఫిషెస్ లేదు ఫ్రెండ్స్, లేదు. వీటిల్లో మొత్తం ఒక 6 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఎల్లో, ఇంకోటి వచ్చి రేడియం గ్రీన్, ఇంకోటి వచ్చి డార్క్ గ్రీన్, ఇంకోటి వచ్చి పర్పుల్, ఇంకోటి వచ్చి స్మాల్ గా పింక్, ఇంకోటి వచ్చి రెడ్, ఇంకోటి వచ్చి బ్లూ, ఇంకోటి వచ్చి వైట్. సరే మొత్తం 8 వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన షాప్ లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి, కానీ అన్ని ఒకేసారి దొరకవు. ఆ మార్కెటింగ్ ని బట్టి ఒక్కోసారి మార్కెట్ ని బట్టి ఒక్కోసారి ఆ వెరైటీ ఈ వెరైటీ కలర్ పడుతూ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తం వీడియో అయితే చూశారు కదా. నాకు తెలిసినంత వరకు వీడియో ఫిషెస్ యొక్క కేరింగ్ మొత్తం మీకు చెప్పాను. మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, చాలా మంది అయితే ఒక చిన్న రిక్వెస్ట్, చాలా మంది అయితే మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తే మీలాగా ఇంకెవరైనా సరే ఈ వీడియో ఫిషెస్ గురించి తెలుసుకోవాలన్నా, లేదా ఫిష్ గురించి తెలుసుకోవాలన్నా కానీ మన ఛానల్ రికమెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తుంటే చాలా థ్యాంక్స్. అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్న చాలా థ్యాంక్స్. మన వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన వీడియో చేసినట్లయితే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి.